ప్రభు పేరట మీ అందరికి కూడా మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు మరి దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించును గాక, ఆశీర్వాదించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మరలా మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాము. వాక్యానుసారమైనటువంటి మాట మేము ధ్యానిస్తుంటుండగా మీరు సూటిగా మాతో మాట్లాడండి. మాకు అవసరమైనటువంటి మాటలు మాకు వినిపించి మా జీవితాలను సరిచేసి మీ చక్కని మార్గంలో నడుచుకుంటూ సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయం ముందు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలను మనం చదువుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట, నాయకులు లేని జనులు చెడిపోదురు అన్నటువంటి అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. పార్ట్ 1లో మనం ధ్యానించుకున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇత్రో తన అల్లుడైనటువంటి మోషేకు సలహా ఇవ్వటం, అలాగే రెండవదిగా అందులోనే ఇశ్రాయేలు పెద్దలు సమూయేలు దగ్గరకు వచ్చి రాజును నియమించమని అడగటం, అలాగే సమూయేలు కుమారులు మంచివారు కాదని, వారి ప్రవర్తన మంచిది కాదని తెలియపరచటం. మరి ఈరోజు ఏంటంటే, సమూయేలు ఇశ్రాయేల్ ప్రజల పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మాటను బట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. సమూయేలు దేవునితో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6 నుండి 22 వచనాలు మనం చదివినప్పుడు ఈ వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. మొదటిగా సమూయేలు ప్రవక్తను మనం చూడగలుగుతాం. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజల పెద్దలను మనం చూడగలుగుతాం. అలాగే దేవుణ్ణి కూడా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత దేవుడు సమూయేలుతో చెప్పటం, రాజు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడని. ఓకే, సమూయేలు దేవునితో చెబుతూ ఉన్నాడు ఏంటంటే, అయ్యా, ఇశ్రాయేల్ ప్రజలు నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రభువా, నేను వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? దేవా, నేను వారికి ఏమని సమాధానం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి నేను వారికి ఆకలిని తీర్చాను, బండ నుండి నీటి ఊటను పుట్టించి వారి దాహాన్ని తీర్చాను. వారు 40 సంవత్సరాలు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు. అయితే ఇప్పుడు వారు నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు, నిన్ను కాదు కానీ నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు. కనుక వారి మాట చొప్పున నీవేం చేయాలి అంటే, వారి కొరకు ఒక రాజును తప్పక నియమించాలి అన్నాడు. అలాగే అంతకంటే ముందుగా ప్రజలకు చెప్పమన్నాడు సమూయేలు. ఏమని చెప్పమంటూ ఉన్నాడు దేవుడు అంటే, మీరు కోరుకునే రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు. ఎలాంటి లక్షణాలు అంటే, ఒకసారి ఆ వచనాలు
మీ కొరకు చదువుతూ ఉన్నాను, మన కొరకు చదువుతూ ఉన్నాను. 12వ వచనం నుండి చదువుతూ ఉన్నాను, 11వ వచనం నుండి కూడా చదువుతూ ఉన్నాను. ఈలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టువాడగుననగా అతడు మీ కుమారుణ్ణి పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తెదరు. ఇశ్రాయేలు ప్రజల యొక్క కుమారులు ఎలా ఉంటారంట అంటే, రాజు రథాన్ని నడిపిస్తారు, రాజు గుర్రములను పెంచుతారు, రథముల ముందర పరిగెత్తుతారు. ఈ భారం ఎలాంటి భారం అంటే, ఇటుకలో పని చేసిన భారం కంటే కూడా అధికమైనటువంటి భారం. ఆ భారాన్ని రాజు ఇశ్రాయేలు ప్రజల యొక్క కుమారుల మీద ఉంచబోతూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల కుమార్తెలు కూడా ఎలా ఉంటారు అంటే 13వ వచనం, మీ కుమార్తెలను భక్ష్యకానుగాను బోనకత్తలుగాను రొట్టెలు కాల్చి వారిని గాను పెట్టుకొనును. దీని అర్థం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క కుమార్తెలు ఎలా ఉంటారంట అంటే భక్ష్యకానులుగా ఉంటారు. అంటే వారు పిండి వంటలు తయారు చేస్తారు. అంత మాత్రమే కాదు కానీ బోనకత్తలుగా కూడా వారు ఉంటారు. అంటే నాట్యం చేసేవారుగా, అలాగే నటించేవారుగా వారు ఉంటారు. రొట్టెలు కాల్చేవారుగా వారు ఉంటారు. ఆహారాన్ని సిద్ధపరచువారుగా వారు ఉంటారు. అంత మాత్రమే కాదు, మీకున్నటువంటి పంట పొలాలు, ద్రాక్ష తోటలు కావచ్చు, అంజూరపు తోటలు కావచ్చు, లేదా నానా రకాలైనటువంటి తోటలు, ఏ తోటలు ఉన్నా కూడా ఇశ్రాయేలు ప్రజల తోటలు. రాజు ఈ మార్గం గుండా పోతూ ఉంటే ఈ పక్కన తోట కనపడితే అది ఎవరి తోట అయినా సరే, మేలైన వాటన్నిటిని లేదా శ్రేష్టమైన వాటన్నిటిని కూడా ఈ రాజు తీసుకొని పోతాడు, తన సేవకులకు ఇస్తాడు. రాజు చేసే పని ఇది. అంత మాత్రమే కాదు, దశమ భాగాలను కూడా రాజుకి ఇవ్వాలి. తాను పన్ను విధిస్తాడు, పన్నును కూడా రాజుకు చెల్లించవలసి ఉన్నది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, రాజు ఇలాంటి శ్రమను వారి కుమారుల మీద, కుమార్తెల మీద, వారి మీద ఉంచినప్పుడు వారు మరలా నాకు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, మేము ఏరుకోరి ఈ రాజును మా పైన అధికారిని గాను, రాజు గాను, చక్రవర్తి గాను మేము నియమించుకున్నాము. ఈ రాజు మాకు వద్దయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారి ప్రార్థన ఆలకించనని. ఆ మాట ఒకసారి మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. గనుక వారు ప్రార్థన చేసినప్పటికీ వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, అనేక సార్లు మన అనుదిన జీవితాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా సలహా ఇస్తే కనుక వారి సలహాలను మనం పెడచెవిన పెడుతూ ఉంటాం. వారి సలహాలను మనం అంగీకరించం. కనుకనే మన జీవితాలను మనము నాశనం చేసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14 వచ్చిన 2వ భాగంలో ఉన్నటువంటి మాట ఇది. అనేకులు మనకు ఆలోచన చెబుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము వారి చెప్పిన మాటలను అనాలిసిస్ చేయాలి. వారి ఆలోచన నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు నాకు మేలు చేస్తుంది, ఎంతవరకు నాకు నష్టాన్ని కలిగజేస్తుంది, లాభాలను నష్టాలను మనము అంచనా వేస్తూ వారు ఇచ్చినటువంటి సలహాను మనం ఏం చేయాలి అంటే, మనము అంగీకరించాలన్నా తిరస్కరించాలన్నా మనం నిర్ణయం తీసుకునవచ్చును.
అలాగే ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఇంకొక రాజు కూడా మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ రాజు ఎవరు అంటే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. ఒకసారి ఆ వచనాలను కూడా మీ కొరకు చదవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఈ రాజు ఎవరు అంటే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. ఒకసారి ఆ వచనాలను కూడా మీ కొరకు చదవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. రెహబామునకు అభిషేకము చేయుటకు ఇశ్రాయేలులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను అని మొదటి వచనంలో రాయబడి ఉంది. ఈ రెహబాము ఎవరు అంటే సొలొమోను రాజు అయినటువంటి సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సొలొమోను ఎవరైతే ఉన్నారో ఈ సొలొమోను కుమారుడే ఈ రెహబాము. సొలొమోను మరణించిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రెహబామును పిలిపించి షెకెము అనే ప్రాంతంలో లేదా షెకెము అనే పట్టణంలో అభిషేకిస్తూ ఉన్నారు. రాజుగా పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. అయితే పట్టాభిషేకం అంటే అర్థం ఏంటిది అంటే ఒక బాధ్యతను అప్పగించటం లేదా దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి రాయబారాన్ని నడిపించటం, రాయబారిగా ఉండటం, ప్రజల విన్నపాలను దేవునిచ్చే సమాధానాన్ని ప్రజలకు తెలియపరిచేవాడు ఈ రాయబారి. అయితే రెహబామును ఈ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఏమని కోరుకుంటున్నారు అంటే నీ తండ్రి అయినటువంటి సొలొమోను ఉన్నాడు, తన కాలంలో తన పదవి కాలంలో తను ఏం చేశాడు అంటే తను విస్తారమైనటువంటి భవనాలను మందిరాలను కడుతూ ప్రజల పైన భారాన్ని ఉంచాను. వారు పని చేశారు, ఆర్థికంగా సహాయం చేశారు, పన్ను చెల్లించారు. అనేక రకాలుగా ప్రజలను సొలొమోను మహారాజు ఇబ్బంది పెట్టాడు. గనుక నీ తండ్రి మా పైన పెట్టినటువంటి ఈ కాడి ఏదైతే ఉందో, ఈ భారం ఏదైతే ఉందో దీనిని సులువు చేయాలని ప్రజలు కోరుకున్నారు. ఈ రెహబాము అంటూ ఉన్నాడు ప్రజల పెద్దలతో, 3 రోజులైన తర్వాత మరలా మీరు నా దగ్గరికి రండి అన్నాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ రెహబాము ఏం చేస్తూ ఉన్నాడు అంటే తనతో పెరిగినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి వారితో ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఈ ప్రజల పెద్దలు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, నా తండ్రి వారిపైన పెట్టినటువంటి కాడి ఏదైతే ఉందో దాన్ని సులువు చేయాలని కోరుకుంటూ ఉన్నారు, మీరు ఏమని సమాధానం ఇస్తారు అంటే ఆ యువకులు అంటున్నారు, సలహా ఇస్తూ ఉన్నారు, నీవు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ కాడిని సులువు చేయకూడదు, ఈ కాడి నువ్వు బరువుగా చేయాలి కానీ సులువు చేయకూడదు అని సలహా ఇచ్చారు. 3 రోజుల తర్వాత మరలా ప్రజల పెద్దలు వచ్చినప్పుడు రెహబాము చెప్తూ ఉన్నాడు. రెహబాము ఏమని చెప్తూ ఉన్నాడు అంటే నా తండ్రి మీ పైన పెట్టినటువంటి కాడి ఏదైతే ఉందో దానిని నేను సులువు చేయటం లేదు, దాన్ని నేను భారముగా చేస్తూ ఉన్నాను. దీని అర్థం ఏంటిది అంటే వారి పైన పన్ను వసూలు చేయటం, అధికమైనటువంటి పన్నును వారిపైన విధించటం, తోటల మీద పన్ను విధించటం, దశంభాగాలు తీసుకోవటం, తనకి ఇష్టమైనటువంటి వాటిని తీసుకోవటం. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది ఏంటంటే ఈ యవనస్తుల మాటను రెహబాము విన్నాడు. యవనస్తులు దాదాపుగా వారి ఆలోచన సరళి ఎట్లా ఉంటుంది అంటే
పెద్దల మాటను తిరస్కరిస్తారు, పెద్దల మాటను కాదంటారు, పెద్దలను దూరాన పెడతారు. అంత మాత్రమే కాదు కానీ వారు ఒక మాట మర్చిపోతారు. పెద్దల మాట చద్దముట్ట అన్నటువంటి సామెత మనకు తెలిసినటువంటి సామెత. ఆ మాటను పాటించక వారు తవ్వుకున్నటువంటి గుంతులో వారే పడుతూ ఉంటారు. ఈ రెహబాము కూడా పెద్దలు చెప్పిన మాట, తన తండ్రి వారి మీద పెట్టినటువంటి కాడిని సులువు చేయకుండా భారము చేసినందుకు ఈ ఇశ్రాయేలు ప్రజల్లో సమస్య వచ్చి పడింది. ఏంటంటే వీళ్ళలో కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు 12 తెగల వాళ్ళు ఉన్నారు. ఈ 12 తెగల్లో ఉన్నటువంటి వాళ్ళు 2 భాగాలుగా చీలిపోయారు. ఒకటి ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం గాను, రెండవది దక్షిణ ఇశ్రాయేలు రాజ్యం గాను చీలిపోయారు. ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంలో ఎన్ని తెగలు ఉన్నారు, లేదా ఎన్ని గోత్రాల వారు ఉన్నారు అంటే 10 గోత్రాల వారు ఉన్నారు. 10 గోత్రాల వారు ఉన్నారు. వాళ్ళలో 10 మంది ఎవరెవరు అంటే రూబేను గోత్రపు వారు, షిమియోను గోత్రపు వారు, ఇశ్శాఖారు గోత్రపు వారు, జబులోను గోత్రపు వారు, దాను గోత్రపు వారు, నఫ్తాలి గోత్రపు వారు, గాదు గోత్రపు వారు, ఆషేరు గోత్రపు వారు, ఎఫ్రాయిము గోత్రపు వారు, మనస్సే గోత్రపు వారు. వీరందరూ కూడా 10 గోత్రాల వాళ్ళు. అలాగే దక్షిణ ఇశ్రాయేలు రాజ్యం యూదా అలాగే బెంజమిన్ గోత్రాల వారు ఈ విధంగా విడిపోయారు. ఈ యూదా రాజ్యానికి తను మొదటిగా 12 గోత్రాల వాళ్ళకి రాజుగా నియమించబడినప్పటికీ తను చేసినటువంటి పొరపాటు వలన 10 గోత్రాల వారిని తను కోల్పోయి 2 గోత్రాల వారికి తను రాజుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే పెద్దల మాటను వినక తిరస్కరిస్తూ, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ, సంఘాలను విచ్ఛిన్నం చేస్తూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటూ ఉంటారు. గమనించాలి, యవనస్తులైనా పెద్దలైనా నాయకులైనా ఎవరైనా సరే వారి చుట్టూ కూడా ఆలోచనకర్తలు ఉండాలి. ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరం. ఆలోచన చెప్పేవారు మనకు ఆలోచన చెప్తూ ఉంటారు, సలహా ఇచ్చే వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. మనం అంచనా వేయాలి వారిచ్చే సలహా ఎంతవరకు మనకు ఉపయోగం. అంత మాత్రమే కాదు కానీ అంతకంటే ముందుగా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద మనం పడాలి, ఆధారపడటం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దేవుని సహాయాన్ని మనం అడగాలి, దేవుని సలహాను మనం అడగాలి. దేవుని సలహాను మనం అడిగినప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా దేవుడు మనకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ సలహాలను మనం పాటించాలి. పాటించినప్పుడు మన కుటుంబం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. గనుక ఈ విషయాలను మన హృదయాల్లో పదిలంగా భద్రపరుచుకుందాం, వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాగణుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇశ్రాయేలు ప్రజల పెద్దలు సమూయేలు దగ్గరకు వచ్చి రాజును నియమించమని అడిగారు. డైరెక్ట్ గా వారు సమూయేలును తిరస్కరించినప్పటికీ ఇండైరెక్ట్ గా వారు మిమ్మలను తిరస్కరించారు. అయ్యా, మేము కూడా మా పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి లోబడి వారి సలహాను మేము అంగీకరించడానికి, మా క్షేమాన్ని కోరి మా బాగును కోరి మాకు సలహా ఇస్తూ ఉన్నప్పుడు మేము అంగీకరించి మేలు పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాము. అది మాత్రమే కాదు, రెహబాము రాజు స్థానంలో తను ఉండి పెద్దల మాట వినక యవనుల మాట విని ఇశ్రాయేలు రాజ్యం గాను
యూదా రాజ్యం కానీ విడిపోవటానికి కారకుడయ్యాడు. అలా కాకుండా ప్రభువా, మా అనుదిన జీవితాల్లో మేము కూడా మా కుటుంబం విడిపోవటానికి మేము కారణం కాకూడదు, మా సంఘం విడిపోవటానికి మేము కారణం కాకూడదు, మా సమాజంలో సమస్య రావటానికి మేము కారణం కాకూడదు. ప్రజల సలహాలు, నాయకుల సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు మేము తీసుకొని మా జీవితాన్ని చక్కగా కట్టుకోవటానికి మాకు సహాయం చేయమని, ఈ సమయాన్ని మీ మాటలు విన్న ప్రతి బిడ్డకు మీరు దీవెనకరంగా మార్చమని, ఆశీర్వాదకరంగా మార్చమని, మీ చిత్తమైతే మరలా మేము ఈ విధంగా మీ వాక్యాన్ని ధ్యానించుకునేంత వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమె. అందరి ప్రైజ్ లార్డ్.